యాక్చువల్లీ షీ హాజ్ అ పాయింట్ రా. అరే నువ్వు ఇప్పుడు డ్రాప్ అయితే తను ఒక్కదాన్ని ఫోన్ పంపడానికి ఇంట్లో ఒప్పుకుంటారా? అందుకే నువ్వు తీసుకెళ్లాలని లింక్ పెట్టింది. అసలు నువ్వు ఆ రోజు ఫంక్షన్లో ఇలా గౌడిగేలా కలిసి ఉండకపోతే వీడికి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు హ్యాపీయా? ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. ఇంకేం చేస్తాం, మా బావని రిక్వెస్ట్ చేసి ఇంకో క్యాండిడేట్ని తప్పించమన్నాడు. నో. పోనీ ఒక్కసారి అడిగి చూస్తే. ఒప్పుకోడు. బతిమాలితే లొంగడు. వాడి గురించి మీకు తెలియదు. వాడికి ఒళ్ళంతా చాదాస్తాం, బుర్ర నిండా మూఢనమ్మకం, సెంటిమెంట్ని మరీ వైలెంట్గా నమ్ముతాడు. వాస్తు ప్రకారం దేశాన్ని, న్యూమరాలజీ ప్రకారం కాలేజ్ పేరుని సెలెక్ట్ చేసుకున్నాడు. వాడిని బుట్టలో పడేయడం చాలా కష్టం. సార్ ఆఫీస్ వచ్చింది సార్. తెలుసు. దిగండి మరి. కాసేపు ఆగండి, రావు కాలం పోనివ్వండి. థ్యాంక్ యూ అండి. విజయం మాది. సబ్జెక్ట్ అరైవ్డ్. దేవుడా, అంతా మంచి జరిగేలా చూసుకో. ఇదేం అపశకునం? నలిపిలేటి కుక్కలు ఆడుచుకుంటూ పోయింది. కుక్కని తెచ్చావేంట్రా? పిల్లి దొరకలేదు, లైట్ తీసుకో. ఇప్పుడు ఎలా? అమ్మాయి దేవుడు ఉన్నాడు. దేవుడా, ఇందాక నల్లపిల్లి కుక్కలు ఆడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏ చెడు జరగకుండా చూసుకో స్వామి. అంతా ఇదే భారం. ఏంటి వైపరీత్యం? చెప్పండి. టొరినో కాలేజ్ లో అడ్మిషన్ కోసం అప్లై చేశానండి. దాని స్టేటస్ కనుక్కుందామని. ఏ కాలేజ్ అండి? టొరినో. సిస్టర్ 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 గుడ్ యాక్టింగ్. సిస్టర్, ఏం చేశారండి? అలా వెళ్ళిపోతుందా అమ్మాయి? నేనేం చేశానండి? టొరినో కాలేజ్ లో అడ్మిషన్ అప్లై చేశాను. దాని స్టేటస్ కనుక్కోడానికి వచ్చానని చెప్పాను అంతే. మీరు ఎక్కడికి వెళ్తారండి? ఉండండి, భయంగా ఉంది ఆల్రెడీ. ప్లీజ్ కమ్ హియర్. యా. మీట్ మిస్టర్ అడవి శంకర్ శాస్త్రి, ఎంటెక్ ఐఐటి సెకండ్ టాపర్. మీరు చదివిన టూరినో కాలేజ్. ఓ నైస్, కంగ్రాట్స్. ఊరుకోండి సార్. శుభమా అంటూ కాలేజ్కి వెళ్తున్న లెఫ్ట్ హ్యాండ్ ఇస్తారేంటి? రైట్ హ్యాండ్ ఇవ్వచ్చు. నాకు రైట్ హ్యాండ్ లేదు. ప్రాంక్. నిజంగానే లేదండి. అదే కాలేజ్ లో స్టూడెంట్ సరదా గన్ తెచ్చి అది పేలుతుందా లేదా టెస్ట్ చేద్దాం అనుకున్నా. పేలింది. 20 స్టూడెంట్స్ అండ్ నా చెయ్యి. వెల్కమ్ టు ద పబ్లిక్ న్యూస్. వి ఫైట్ ఫర్ ద పబ్లిక్. వార్తలు చదువుతున్నది మీ అరవింద్ పోస్వామి. ఈ రోజు బ్రేకింగ్ న్యూస్. టూరోని స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ లో జరిగిన తాజా కాల్పుల్లో మన కాలేజీ 20 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారు. చనిపోయిన వాళ్ళందరూ భారతీయులే కావటం విశేషం. ఇప్పుడు చనిపోయిన విద్యార్థుల ఫొటోస్ బాగా రిజిస్టర్ అవుతుందని నేనే 2 సార్లు చెప్పి. ఇదేంటండి, అన్ని నా ఫోటోస్ లా కనబడుతున్నాయి. వాట్ రబ్లిష్, సరిగ్గా చూడండి. ఓకే, రబ్ చేసి చూస్తా. చనిపోయిన విద్యార్థుల ముఖ చిత్రాలు ఇంకోసారి సరిగ్గా చూద్దాం. చూద్దాం చూద్దాం. బట్ ఇందాకేంటి అన్ని ఫోటోస్ నాలా కనిపించాయి? ఏదైనా చెడు జరిగే ముందు ప్రకృతి మనకు వార్నింగ్ ఇస్తుంది, జాగ్రత్త పడమని. యువర్ రైట్ బ్రదర్. నేను కూడా ఇట్లనే ఈ కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు నా ముందు నుంచి నల్ల పిల్లి పోయింది. నేను పట్టించుకోలేదు, చేయబోయింది. అంటే పిల్లికే చేయబోతే అక్కడ పిల్లి, ఇక్కడ దీప్ మారిపోవడం, చివరిలో పిల్లి అరుపు. నో సార్, ఇది అపశకునం కాదు. ఇట్స్ ఎ డిజాస్టర్ ఆఫ్ గ్యాలక్సీస్. సారీ టు సే, ఈ టూరినో కాలేజ్ లో నాకు అడ్మిషన్ వద్దు సార్. నాకే కాలేజ్ లో అడ్మిషన్ వద్దు. చేశారా వీడిని? సైకిల్ చేసుకుంటారేంటి? వద్దని చెప్పండి. అంటున్నారుగా. వద్దు. సరే, ఈ కాలేజీ లిస్ట్ నుంచి ఏదో సెలెక్ట్ చేసుకోండి. సార్, ఇందాక నుంచి చూస్తున్నాను, మీ ఫేస్ లోంచి పాజిటివ్ వైబ్స్ పొంగి పుర్లిపోతున్నాయి సార్. మీ చేత్తోటి ఒక మంచి కాలేజ్ సెలెక్ట్ చేయండి సార్. ఇంకి పింకి డాంకి కుఫ్లీ. సార్, నాకు ఇష్టమైన స్వీట్ కుల్ఫీ సార్. అలాంటిది కుఫ్లీ అంటే కుల్ఫీ. గుడ్ వైబ్స్ ఆర్ ఆల్రెడీ ఆన్. ఐ యాక్సెప్ట్. కుఫ్లీ ఫిక్స్. Thank you. Congrats bro. Amazing. Congrats. సంతకం పెట్టిన వేల విశేషం పెట్టు కానీ ఇలా లెఫ్ట్ హ్యాండ్ తో సెకండ్ ఇచ్చిన రైట్ హ్యాండ్ తో ఇచ్చేట అనిపిస్తుంది సార్. సార్, ద హోల్ క్రెడిట్ గోస్ టు యూ. అమ్మయ్యా, సంతకం పెట్టేసాగా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఛాన్సే లేదు, పిల్లిగడ్డం సూటు లేదుగా. అక్కడ పెళ్లిగడ్డ ఇక్కడ లేదు. అయ్యో నా పిచ్. సారీ, ఐ విల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. లాస్ట్ మినిట్ లో వచ్చి మీరు నా లైఫ్ ని కాపాడారు సార్. యూ హ్యావ్ లిటరల్లీ ట్రాన్స్ఫార్మ్ మీ ఇంటూ
రే జాగ్రత్త రే డబ్బులు ఏమైనా అవసరం అయితే అను అడిగి తీసుకో అను ఫాలో జాగ్రత్త చూసుకోమావండి. క్యాబ్ ఎందుకురా మీ బావ వచ్చారు కదా. బావా ఆ, నేను వస్తున్నాను చెప్పావా? చెప్పాను. అయినా వచ్చాడా? ఆ, వెల్కమ్ టు దుబాయ్ రా బామర్దే. నిన్నేరా. హలో మా వెల్కమ్ టు దుబాయ్. ఎప్పుడు చిన్నప్పుడు చూసాను నిన్ను. బావా ఆ? నువ్వు నాతో మాట్లాడుతున్నావా? యా. అంటే నా మీద కోపం పోయింది. హౌ? ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావంట కదా. కిడింగ్ రా. యాక్చువల్లీ అన్నయ్య నాకు ఒక డౌట్. అడిగమ్మా. మీ ఇద్దరికి ప్రాబ్లం ఏంటి? అది ఒక విషాదమైన ప్రేమ కథ. రే ఇట్రా రా వెళ్ళి ఆ బ్రౌన్ చుడిదార్ అక్కకి లెటర్ వెళ్ళు. పిలిచారా నాన్న? ఎవరు మీరు? బ్రౌన్ చుడిదార్లో ఉన్న అక్కకి లెటర్ ఎవరా అంటే అదే బస్ స్టాప్ లో బ్రౌన్ చుడిదార్లో ఉన్న వాడక్కకి లెటర్ ఇచ్చాడు. నాన్న అలా ఈ దుర్మార్గుడి వల్ల నా ప్రేమ కథ అడ్డం తిరిగింది. అది గొడవ. రాజన్ ఇదే మీరుండబోయే ఇల్లు. ఇది మాస్టర్ బెడ్రూమ్, అది సెకండ్ బెడ్రూమ్, అక్కడ గెస్ట్ బెడ్రూమ్. మీకు కావాల్సినవన్నీ కొని పెట్టేశాను. ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేయి. నైట్ ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు, చాలా రిస్కీ ఏరియా. బాయ్. ఓకే గైస్, స్లీప్ టైట్, టేక్ గుడ్ రెస్ట్. ఓకే బాయ్ బాయ్, సీ యూ. నీకు ఏ రూమ్ కావాలి? నీకే రూమ్ కావాలి? మాస్టర్ బెడ్రూమ్. అది అయితే నాకు కూడా అదే కావాలి. ఏంటి? భోజనం ఏది? తినేసాను. మరి నాకు? ప్లేట్లు గిన్నెలు కడిగే వండుతాను. ఏంటి నీ ఎంగిలి ప్లేట్లు నాకేసిన గిన్నెలు నేను కడగాల? సమస్య లేదు, డబ్బులు ఇవ్వు, నేను బయటకు తింటా. టైం ఎంత? 9:35. నైట్ ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు, చాలా రిస్కీ ఏరియా. వెళ్తావా? వెళ్ళు. డిష్కు 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 అని కాల్ చేస్తారు. ఇదేం హైదరాబాద్ కాదు, నేనేం నీ పని మనిషిని కాదు హుకుంలు జారీ చేయడానికి. నేను వంట వండాలంటే నువ్వు ప్లేట్లు కడగాలి, నేను ఇల్లు శుభ్రం చేయాలంటే నువ్వు బట్టలు ఉతికి ఇస్త్రీ చేయాలి. నేను నువ్వే. నీకు ఇష్టం లేకపోయినా నన్ను ఇక్కడ తీసుకొచ్చావు కదా, కష్టమైన పనులు పంచుకోవాలి. దా. రాను. సరే, సరదాగా ఓ గేమ్ ఆడదామా? ఏ గేమ్? ఎవరైతే కాలేజ్కి ఫస్ట్ రీచ్ అవుతారో వాళ్ళు 1 month వరకు ఇంటి పనులు ఏవి చేయక్కర్లేదు. ఏంటను మరి చిన్నపిల్లలాగా? సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఈ గేమ్ ఆడతాను. బాయ్. ఏంటి క్వాంటి ఇంత తక్కువ ఉంది? మా ఓనర్ కక్కుర్తే సార్. హే తెలుగా? అవును సార్. ఏంటిక్కడ? సార్ అర్జున్ సార్, అర్జున్ సార్ కదా? నేను సార్ అడవి. అడవి శేష్. అడవి శేష్ కాదు సార్, అడవి శంకర్ శాస్త్రి. అదే సార్, అప్పుడే మర్చిపోయారు. నేను సార్ కన్సల్టెన్సీ లో కలిసాము. నేను ట్యూరినో కాలేజ్ లో జాయిన్ అవబోతుంటే అది వద్దు అని చెప్పి నా లైఫ్ కాపాడారు. ఐ విల్ బి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ సార్. ఇప్పుడు అవును ఎందుకులేండి. ఎలా ఉన్నారు? అసలు బాగాలేదు సార్.
మీరు టొరినో కాలేజ్ వద్దని చెప్పి నన్ను కుఫ్లీ కాలేజ్ లో జాయిన్ చేయించారు కదా. ఇక్కడికి వచ్చాక తెలిసింది సార్, అదో పెద్ద బోగస్ కాలేజ్ అంట. పోలీసు వాళ్ళంతా వచ్చి మమ్మల్ని ఎవరి దేశాలకు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పారు సార్. హౌ కెన్ ఐ అంటే పెట్రోల్ కలిసి కొట్టారు సార్. చివరికి వాళ్ళ కాళ్ళ వేళ పడి బతిలాడితే స్టూడెంట్ వీసా ఎండే లోపు వేరే కాలేజ్ లో అడ్మిషన్ తెచ్చుకోమన్నారు సార్. ఈ లోపు మేము పారిపోయి ఇల్లీగల్ గా సెటిల్ అవ్వకుండా మా కాలికో మానిటర్ కట్టారు సార్. క్రేజీ టెక్నాలజీ కదా సార్. 5G సార్ ఇది, అసలు సిగ్నల్ పోదు. పోన్లే పోన్లే అంటారేంటి సార్. నా పరిస్థితి అసలు బాలేదు సార్. ఉంటానికి చోట్లేదు, తింటానికి తిండి లేదు. ఆ దరిద్రుడు అడ్డమైన పనులు చేయించి బేస్మెంట్ లో ఎలుకల మధ్య పడుకోబట్టాడు సార్. నా దరిద్రానికి ఏంట్లే కానీ మీరేంటి సార్ ఇక్కడ సైట్ సింగ్ సైట్ సీయింగ్ ఇక్కడ అంత గొప్ప సైట్లు ఏమీ లేదు. ఎంబీఏ చదవడానికి వచ్చాడు. ఎంఏ సైట్ సీయింగ్ అన్నారు దొంగ. ఏ కాలేజ్ సార్? అంటే అది నోరు తిరగదు. పర్లేదు తిప్పండి సార్. టూరినో కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్. ట్యూరినో కాలేజీ మీరేంటి సార్ నాకు జాగ్రత్త చెప్పి నా లైఫ్ కాపాడి మీరు వెళ్ళి ఆ కాలేజ్ లో జాయిన్ అయిపోయారు. మీకేమైతే మీ పేరెంట్స్ కి యువర్ రెస్పాన్సిబిలిటీ. ఒరే పిచ్చోడా, నీకు ఇంకా అర్థం కావట్లేదా? మధ్యలో మీరు ఎవరండి? మట్టి బుర్రా. ఎక్కడికి వెళ్తావరా? గుడ్ మార్నింగ్ ఆఫీసర్. మీరు చంపిన పాపం లేదురా. నన్ను చంపితే నీకే వస్తుంది భయ్యా. సాటిస్ఫాక్షన్. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, మా కాలేజ్లో సీట్ వచ్చేలా చేస్తాను. ఎలా? 2 days లో మా కాలేజ్లో పార్టీ ఉంది, అక్కడ సెట్ చేస్తాను. అప్పటి వరకు ఎలుకలతో పడుకోవాలా? ఒక్కోటి ఎంత ఉంది? కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. రండి. ఏంటి బుట్టలో పడేశాడా? మాటలతో మాయ చేస్తారండి, నమ్మేస్తాం. సరే మీ కర్మ. ఎక్స్క్యూజ్ మీ, చిన్న డౌట్ అండి. చెప్పండి. విషయం తెలిసాక నాకు వచ్చిన కోపానికి ఆల్మోస్ట్ చంపేద్దాం అనుకున్నాను. మరి మీకు చేసిన దానికి మీకు ఏ ఫీలింగ్స్ లేవా అండి? జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. చంపేస్తే ఒకే సరిపోతాడు, ఆఫ్ కోర్స్. అందుకే పెళ్లి చేసుకున్నాను. ఇంటి వాస్తు ప్రకారం గెస్ట్ రూమ్ ఇదే కదండి?